ఒకసారి వెనకాల చూడండి. అక్రమ నిర్మాణాలు ఈ రోజు 3/1/2025 ఏ విధంగా నిర్మాణాలు చేపడుతున్నారో చూడండి. దున్నపోతు మీద వర్షం పడితే స్పందించకుండా ఏ విధంగా ఉంటుందో అలా ఉంది ఇక్కడ ఉండేటువంటి అధికారుల పరిస్థితి. ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలకు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉందా అంటే ఉందనే చెప్పొచ్చు. వెనకాల ఫారెస్ట్ శాఖ మినిస్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇది వచ్చేసి పంచాయతీ మినిస్టర్ వచ్చేసి పవన్ కళ్యాణ్. ఈ ల్యాండ్ టూరిజం శాఖ మంత్రి ఎవరు? దుర్గేష్ గారు, మీ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. మొత్తానికి ఓవరాల్ గా ఒక్క విషయంలో చెప్పాలంటే 7 కొండల పవిత్రతను నాశనం చేస్తున్న ఈ ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలకు జనసేన మద్దతు ఉందా లేదా? ఒకవేళ లేదంటే తక్షణమే ఈ ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాల పనులను నిలుపుదల చేయండి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మీకు వెంకటేశ్వర స్వామి పట్ల చిత్తశుద్ధి ఉందని నమ్ముతాము. లేదంటే మీరు కూడా రాజకీయం చేసే ఒక రాజకీయ నాయకుల లెక్క మిగిలిపోతారు చరిత్రలో. కాబట్టి జనసేన వాళ్ళకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సనాతన ధర్మం అని పేరు చెప్తే సరిపోదు. సనాతన ధర్మాన్ని కాపాడాలి. అతనే నిజమైన హిందూ అవుతాడు. కాబట్టి ఈ రోజు సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్న ఈ ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేసి మీరు సనాతన ధర్మ రక్షకుడిని నిరూపించుకోండి. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.